పుష్ప 2 గురించి రోజుకొక వార్త మనం వస్తూనే ఉంది. మనం గూడా డైలీ ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో, ఇప్పుడు అందులో ఒక జాతర ఎపిసోడ్ కోసం చాలా భారీగా ఖర్చు చేసినట్టు వార్తొస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు ఇంతకుముందు. హ్మ్. జాతర ఎపిసోడ్ చాలా ఇదిగా తీసాము. హ్మ్. 45 డేస్ షూట్ చేశారు. దాంట్లో మళ్ళీ ఒక 15 డేస్ వాళ్ళు రిహార్సల్స్ చేశారు బేసికలీ. అది అయిన తర్వాత నీకు అదెందుకు అంత ఇది చెప్పనా, హ్మ్. జాతర ఎపిసోడు నువ్వు రోజు ఇంతే షూట్ చేస్తావు, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ. హ్మ్. రోజు నువ్వు ఎంత కష్టపడ్డా ఇంతే అవుతుంది షూట్. ఓకే. అలా 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 పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు జాతర ఎపిసోడ్కి వాళ్ళు ఎంచుకుంది నైట్ లైట్, హ్మ్. ఖచ్చితంగా రాత్రే చేయాలి. అవును. వీళ్ళ 6 తర్వాత ఎప్పుడో షూట్ పెట్టుకుంటారు బేసికలీ. అవును. వీళ్ళ కాల్ షీట్స్ ఎలా ఉంటాయంటే, డే కాల్ అనుకో 10 to 6 ఉంటుంది. హ్మ్. 6 తర్వాత షూట్ చేయాలి అంటే 1.5 పేమెంట్ అడుగుతారు, హుహు. యూనియన్ రూల్స్. ఓకే. నైట్ షూట్కి డబల్ పేమెంట్ ఉంటుంది. హుహుహు. సో అందరికీ డబల్ పేమెంట్లు ఇవ్వాలి. హ్మ్. లైట్లు గీట్లు అన్నీ బాగా పెట్టుకోండి. నీకు డే టైంలో డే లైట్ ఉంటుంది కాబట్టి సగం ఖర్చు తక్కువద్ది. అవును. నైట్ లైట్లో నువ్వు రాత్రి ఎలివేట్ చేయాలంటే ఎక్కువ లైట్లు వాడాలి. హ్మ్. సో అంత అదొకటి. నెక్స్ట్ మరి అందులోనూ భారీతనం, ఎప్పుడైనా భారీతనం చూపించాలంటే డే టైమే ఎంచుకుంటారు. హ్మ్. రాత్రిపూట నువ్వు భారీతనం చూపించాలంటే నీకు బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అది కూడా యాక్సెప్టెడ్. నా షూట్ టైం ఇంతే అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు హీరోకి ఆ మేకప్ ఫస్ట్ బన్నీ గెటప్లోకి నువ్వు తీసుకురావాలంటే నీకు ఒక గంట అటు ఇటుగా పడుతుంది. అవును. పుష్ప గెటప్కి, బన్నీ టు పుష్ప టు ఉగ్రగంగమ్మ రూపం, నీకు 2-2.5 గంటల టైం మేకప్కి అయిపోతుంది. హ్మ్. మేకప్ తర్వాత హెయిర్ డ్రెస్సింగ్, ఆ తర్వాత శారీ డ్రేపింగ్ నీట్గా ఇవన్నీ సెట్ చేసుకునేసరికి ఒక టైం అవుతుంది. 3 hours నీకు ఇక్కడే అయిపోయిందా. అవును. సో నువ్వు 9 నుంచి స్టార్ట్ చేస్తుంటే 12 గంటలకు ఇంకా షూట్ అవ్వదు. హ్మ్. హీరో రెడీ అయ్యేసరికి మిడ్ నైట్, మనకు లంచ్ టైం లాగా మిడ్ నైట్ ఆ టైం తినే టైం ఒకటి వస్తుంది. తింటారు 1 గంటకి ఎప్పుడో షూట్ స్టార్ట్ చేయాలి ఇంకా నిష్టగా, లేదా 2 గంటలకు స్టార్ట్ చేసి నువ్వు 3:30, 4, 5 మ్యాక్సిమం 5 వరకే చేయగలవు. అవును. అది ఎండాకాలంలో షూట్ చేస్తే అవ్వదు. అప్పట్లో ఎండాకాలంలో చేశారు వీళ్ళు. హుహు. 4:30 దాటితే అట్లా వెళ్ళిపోతుంది, రేస్ వచ్చేస్తుంది, పైన ఆకాశం మారిపోద్ది నీకు. అవును. సో 1-2 గంటలే షూట్ చేయాలి. అలా 1-2 గంటలు రోజు ఇంత ప్రొడక్షన్, రోజు ఆ మేకప్, రోజు అది చేసుకుంటా 45 రోజులు పట్టింది. అంతమంది ఫైట్ మాస్టర్లు, డ్యాన్స్ మాస్టర్లు, హీరో పక్కన ఉన్న క్యారెక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు, లైట్ మ్యాన్స్, వాళ్ళు వీళ్ళు పెద్ద సిబ్బంది. ఇదంతా జరిగింది ఎక్కడో. సో వీళ్ళందరికీ అకామిడేషను, హ్మ్. ఫుడ్డు అంతా కలిపి ప్రొడక్షన్ కాస్ట్ రోజుకి 2 కోట్లు 3 కోట్లు అయ్యేది. అలా దాన్ని తట్టుకుంటా 75 కోట్లలో అది పూర్తి చేశారు. 75 crores అంటే ఒక మీడియం చిన్న రేంజ్ హీరో. సినిమా తీయొచ్చు. ఇప్పుడు లైక్ మంచి మంచి హీరోలు ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళతో 3-4 సినిమాలు చేయొచ్చు అవును. భారీ ఎత్తున. అవునా? అవును. చిన్న సినిమాలు అయితే అసలు 75 ఒక 50 చేయొచ్చు, 1.5 కోటి పెట్టి బడ్జెట్ పెడితే. కనీసం 25 సినిమాలన్నా చేయొచ్చుగా చిన్న సినిమాలో. సో అంత బడ్జెట్ ఒక బండి మీద పెట్టి ఇంత తీశారు అంటే పుష్ప మీద ఉన్న క్రేజ్ ఇంకా అమాంతం పెరిగిపోయింది. సో ఉగ్రగంగమ్మ జాతర ఎపిసోడ్ అయితే చాలా హైలైట్ అని విన్నాం సినిమాలోకి. ఓకే. అండ్ ఆయన పాపం ఇట్లని శారీ తీసుకుంటాడు చూసావా, హ్మ్. దానికే పాపం 15 షార్ట్స్ పట్టింది అది నీట్గా తీసుకోవడానికి. మరి అన్ని యాంగిల్స్లో మళ్ళీ అన్ని కవర్ చేయాలి, పర్ఫెక్ట్‌గా తీస్తారు కదా పర్ఫెక్ట్గా సినిమాలు. తీయడానికి. అండ్ మళ్ళీ నీకు ఇంకోటి చెప్పనా, ఈరోజు ఫైట్ అయిందా, హ్మ్. ఇక్కడ గుద్దావు పుష్పని, అది మేకప్ ఉగ్రమ్మది, ఇక్కడ నీకేదో చిన్న మచ్చి ఇట్లా పడాలి, హ్మ్. అది నీ కంటిన్యూటీ. అట్లాగే ఉంటావు ఫైట్ అంతా, మనకు 15 నిమిషాలే కానీ అది 20 రోజులు 30 రోజులు షూటింగ్ కదా. అవును. నెక్స్ట్ డే కూడా మేకప్ మీద జాగ్రత్తగా దిద్దాలి, అవును. మళ్ళీ అలాగే జాగ్రత్తగా. నువ్వు ఇట్లా అన్నావు అనుకో, ఇప్పుడు పూసలు ఊడి ఇక్కడో పూస ఇక్కడో పూస వస్తుంది, మళ్ళీ రేపు అలాంటి పూసల దండ మెడలో వేయాలి. ప్రతి చిన్న డీటెయిల్‌ని చిన్న డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా, కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకుంటా పద్ధతిగా అన్ని రోజులు చేసి, అది కూడా రాత్రిపూట. అవును. సో అంత అయింది.
సినిమాకి. సో పుష్ప గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే తెలుసా. నిజంగా చెప్పాలంటే ఒక రామాయణ మహాభారతంలో కథలు చెప్పుకుంటామా, ఉపకథలు. అలా జరిగిందంట, ఇలా కన్వ మహర్షి ఆశ్రమం ఇలా జరిగిందంట, అక్కడ ఇలా జరిగిందంట, ఇట్లా ఏవేవో మాట్లాడుతూ ఉంటాం కదా పురాణ గాథల గురించి. ఒక పుష్ప సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అన్ని కథలు ఉంటాయి. ఈ ఫైట్ ఇలా జరిగింది, ఈ సాంగ్లు ఇలా అన్ని జరిగింది. ఎక్కడ షూట్ చేశారు, ఏమేం చేశారు, ప్రతీది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ సెగ్మెంట్ పుష్ప గురించి మాట్లాడితే. ఎంత మాట్లాడినా తక్కువ. మళ్ళీ ఆల్రెడీ పార్ట్ 1, మళ్ళీ పార్ట్ 2 ఇది. ఇంకెన్ని పార్ట్లు ఉంటుందో తెలియదు. 6 పార్ట్ల వరకు ఉంటుందని నాకు తెలిసినంత వరకు సమాచారం ఈ ఫ్రాంచైజ్. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ 2లో ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ పడాలి. అవును. అట్లాంటి బరువులన్నీ మొయ్యాలి. అండ్ ఇంత పెద్ద పెద్ద ఎపిసోడ్లు ఉన్నాయని తెలిసింది. అండ్ మనకు అంతకుముందు రిలీజ్ అయిన గ్లిమ్స్లో పుష్ప అడవిలో పారిపోయాడు, ఆ పులి వెనక్కి వెళ్ళింది, అదొక సెన్సేషన్. సో ప్రతి నిమిషానికి 3 గంటల సినిమా ఉందనుకో, 3 గంటల్లో ప్రతి నిమిషం 2 నిమిషాల కంటూ నీకు ట్విస్ట్తో వెళ్ళిపోతుంది సినిమా. డ్యూరేషన్ కూడా 3 hours కి మించే ఉందని టాక్ వస్తుంది. 3 hours 40 minutes కత్తిరిస్తారులే, మరీ 3.5 hours అంటే దారుణం. అది కొంచెం కత్తిస్తారు. ఆల్రెడీ ఇప్పటికే 3 hours కి మించిందండి. ఇంక ఇప్పుడు ఐటమ్ సాంగ్, ఇంకా కొంచెం ఇంకేదో ఎడిటింగ్ వర్క్ ఉందంట. అన్ని కలిపితే కానీ ఏదేమైనా అనుకున్న డేట్కి అయితే రిలీజ్ అవుతుంది, అందరూ చూస్తారు సినిమా. ప్రీ బిజినెస్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. పుష్ప హిట్, దీని గురించి మాట్లాడుకోవడం లేదు.